ఒక దేశం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, కాని అదే టైంలో దాని స్టాక్ మార్కెట్ మాత్రం రాకెట్లా దూసుకుపోతోంది. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ, కాని వెనిజువెలాలో సరిగ్గా ఇదే జరిగింది. ఇంతకీ ఈ స్టోరీ వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్క రోజులో 16% పైగా పెరుగుదల. ఇది మామూలు విషయం కాదు. కొన్ని పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లు ఏడాది మొత్తం కలిపినా ఇంత లాభపడవు. మరి ఇంత పెద్ద మార్పుకు వెనుకున్న కారణమేమై ఉంటుంది? అయితే ఈ భారీ ర్యాలీకి వెనుక ఒక పెద్ద పొలిటికల్ డ్రామానే ఉంది. ఒకే ఒక్క సంఘటన మొత్తం మార్కెట్ సెంటిమెంట్నో తలకిందులు చేసేసింది. అసలేం జరిగిందంటే, సరే, ఈ కథ మొదలైంది జనవరి 3, 2026న. ఆ రోజు ఒక ఊహించని చాలా కీలకమైన సైనిక చర్య జరిగింది. ఆ ఒక్క ఆపరేషన్తో మొత్తం సీన్ మారిపోయింది. అదేంటంటే, యుఎస్ మిలిటరీ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో వెనెజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకుంది. అంతే, ఒక్కసారిగా వెస్టర్న్ ఇన్వెస్ట్మెంట్కి అతి పెద్ద అడ్డుగోడ కూలిపోయినట్టయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు విదేశీ ఇన్వెస్టర్లకు అక్కడి ప్రభుత్వం ఒక పెద్ద నో ఎంట్రీ బోర్డ్లా ఉండేది. కాని ఆగండి, కథే ఇక్కడితో అయిపోలేదు. కేవలం మదురో అరెస్ట్ మాత్రమే మార్కెట్ను ఇంతలా కదిలించలేదు. ఆ తర్వాత వచ్చిన ఒక మాట, ఒక ప్రామిస్, అదే అసలు గేమ్ చేంజర్. చూడండి, అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో. జనవరి 3న మదురో అరెస్టయ్యారని ట్రంప్ ప్రకటించారు. జనవరి 4న అక్కడి వైస్ ప్రెసిడెంట్ యుఎస్తో కలిసి పనిచేస్తామని సిగ్నల్ ఇచ్చారు. ఇక జనవరి 5న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి కరాకస్ స్టాక్ ఎక్స్చేంజ్ 16.45% లాభంతో ముగిసింది. ఒకదాని తర్వాత ఒకటి అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో జరిగిపోయింది. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాటే చాలా కీలకం. ఏమన్నారంటే, మన పెద్ద యుఎస్ ఆయిల్ కంపెనీలు అక్కడికి వెళ్తాయి, వాటికి మేం డబ్బు తిరిగి చెల్లిస్తాం అని. దీన్నే ఇన్వెస్టర్లు రీఇంబర్స్మెంట్ డాక్ట్రిన్ అని పిలుచుకున్నారు. అంటే ఒక రకంగా అమెరికా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నట్టే కదా. సో ఇక్కడసలు మ్యాటర్ ఏంటంటే, ప్రభుత్వం చెప్పింది ఒకటి, మార్కెట్ విన్నది ఇంకొకటి. ప్రభుత్వమేమో ఆయిల్ క్వారంటైన్ అమలు చేస్తాం అనింది. కానీ ఇన్వెస్టర్లకది ఎలా వినిపించిందంటే, యుఎస్ ప్రభుత్వం వెనకాల ఉండి మొత్తం చూసుకుంటుంది, మన డబ్బుకు గ్యారంటీ అని. సరే, ఈ ఆశంతా బాగానే ఉంది. కాని నిజంగా మార్కెట్లో ఏం జరిగింది, డబ్బు పెట్టిందెవరు, ఏం కొన్నారు, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ర్యాలీలో డబ్బు పెట్టింది బ్లాక్ రాక్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు కాదు. ఎందుకంటే వాళ్లమీద యుఎస్ యాంక్షన్లు ఇంకా ఉన్నాయి. మరి ఇంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? ఈ డబ్బు మొత్తం వెనిజులాలోనే ఉన్న లోకల్ ఇన్వెస్టర్లది. వాళ్ల ప్లాన్ ఏంటంటే, విదేశీ పెట్టుబడులు ఎలాగూ వస్తాయి, ఆ పెద్ద డబ్బు ప్రవాహం రాక ముందే మనం కొనేసి ధరలు పెరిగాక అమ్మేసి లాభపడాలి. దీన్నే ఫ్రంట్ రన్నింగ్ అంటారు. వాళ్ళు ఏం కొన్నారో చూడండి. ఎక్కువగా ఫైనాన్షియల్స్ అంటే బ్యాంకుల షేర్లనే కొన్నారు. ఎందుకంటే వాళ్ల లాజిక్ సింపుల్. దేశాన్ని బాగుచేయడానికొచ్చే డబ్బంతా ముందు బ్యాంకుల్లోకే కదా వచ్చేది. సో బ్యాంకులనేవి డబ్బు ప్రవాహానికి టోల్గేట్లు లాంటివి. అందుకే ఇండస్ట్రియల్స్ కన్నా వీటికే ఎక్కువ డిమాండ్. కానీ ఇందులో ఒక పెద్ద రిస్కుంది. దాన్ని రోచ్ మోటెల్ మార్కెట్ అంటారు. అంటే బొద్దింకల హోటల్ లాంటిది. లోపలికి వెళ్లడం చాలా ఈజీ, కాని బయటకి రావడం అస్సలు కుదరదు. ఎందుకంటే అందరూ కొనడానికే చూస్తారు, కాని అమ్మడానికి ఎవరూ ఉండరు. పరిస్థితి కొంచెం తేడా కొడితే అమ్మలేక ఇరుక్కుపోతారు. సరే, మార్కెట్ సెంటిమెంటు పక్కన పెడితే గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వెనిజులా చమురు పరిశ్రమ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా తుప్పుబట్టిపోయింది. ఒక్కప్పుడు రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేసేది. ఇప్పుడు 9 లక్షలకు పడిపోయింది. దీన్ని మళ్లీ పాత స్థాయికి తీసుకురావాలంటే $60 బిలియన్ పైగా ఖర్చవుతుంది. అది కూడా కొన్ని సంవత్సరాల్లో అయ్యే పని కాదు. సరే, మార్కెట్ అంతా బావుంటుంది, అంతా సాఫీగా జరిగిపోతుంది అనుకుంటోంది. కానీ వాస్తవంలో కొన్ని ప్రమాదాలు నీడల్లా దాగి ఉన్నాయి. మార్కెట్ వాటిని పూర్తిగా పట్టించుకోవట్లేదు. అవే ఈ షాడో స్టేట్ రిస్కులు, అంటే తెర వెనుక ఉన్న ప్రమాదాలు. రాజకీయ అస్థిరత ఒకవైపు, ట్రెండీ అరాగువా లాంటి పెద్ద పెద్ద క్రిమినల్ గ్యాంగులు మరోవైపు, సరిహద్దుల్లో సాయుధ తిరుగుబాటుదారులు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మీరు కోట్లు ఖర్చుపెట్టి ఒక ఆయిల్ పైప్లైన్ బాగుచేస్తే మరుసటి రోజే దాన్ని పేల్చేస్తే, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కత్తిమీద సాములాంటిది. ఇవన్నీ చాలవన్నట్టు ఇంకో $60 బిలియన్ అప్పు కూడా ఉంది.
ఇది వెనిజిలా ప్రభుత్వం చెల్లించాల్సిన పాత అప్పు. ఈ అప్పు మొత్తం కొన్ని చిన్న దేశాల జీడీపీ కన్నా ఎక్కువ. ఇక్కడొక రూలుంది. ఏదైనా కంపెనీ లేదా దేశం అప్పులు తీర్చేటప్పుడు ముందుగా బాండ్ హోల్డర్స్కి, అంటే అప్పు ఇచ్చిన వాళ్లకే డబ్బు చెల్లించాలి. అందరికీ చెల్లించాక ఏవైనా మిగిలితేనే షేర్ హోల్డర్స్కొస్తుంది. అంటే ఈ $60 బిలియన్ అప్పు తీర్చాక కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి చిల్లిగవ్వ కూడా మిగలకపోవచ్చు. ఇది చాలా పెద్ద రిస్క్, కానీ మార్కెట్ దీన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్ ర్యాలీ అనేది వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదు. ఇది భవిష్యత్తు మీద వేసిన ఒక పెద్ద గ్యాంబ్లింగ్, ఒక హై రిస్క్ బెట్. అంటే ఇక్కడ రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి, అమెరికా అండతో అంతా సవ్యంగా జరిగి దేశం మళ్లీ నిలదొక్కుంటుంది. ఇది బుల్ కేస్. లేదా పాత సమస్యలన్నీ మళ్లీ తిరగబెట్టి అంతా అల్లకల్లోలమవుతుంది. అప్పుడు మార్కెట్లో ఇరుక్కుపోయిన వాళ్లు బయటకు రాలేరు. ఇది బేర్ కేస్. మధ్యలో ఏమీ ఉండదు, గెలుపు లేదా ఓటమి అంతే. ఈ కోట్ మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. మార్కెట్ నియంతను పట్టుకున్నందుకు పండగ చేసుకుంటోంది, కాని శాంతిని నెలకొల్పడానికి ఎంత ఖర్చవుతుందో మర్చిపోతోంది. అంటే సమస్యలో ఒక భాగాన్ని మాత్రమే చూసి సంబరపడుతున్నారు, కాని అసలైన పెద్ద సవాలును పట్టించుకోవట్లేదు. అవును, మార్కెట్ ఒక చారిత్రాత్మక మార్పును సెలబ్రేట్ చేసుకుంది. అది ఆశకొక సంకేతం, అంతేకాని ఆర్థిక ఆరోగ్యానికి కాదు. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. మార్కెట్ ఒక పాలకుడి పతనాన్ని చూసి ఆనందపడింది సరే, కానీ ఒక దేశాన్ని మళ్లీ పునాదుల నుంచి నిర్మించడానికి అయ్యే నిజమైన వెల ఎంత ఉంటుందో లెక్కవేయడం మర్చిపోయిందా?